బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీలో చేరేందుకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సిద్ధమయ్యారు. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆళ్ల నాని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తర్వాత ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అయితే మరోవైపు ఆళ్ల నాని చేరికపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే టీడీపీలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీలో చేరేందుకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సిద్ధమయ్యారు. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆళ్ల నాని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి ఈ రోజు టీడీపీలోకి ఆళ్ల నాని చేరిక ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఇప్పటికే వైసీపీకి సంబంధించి చాలా మంది కూడా షాకులు ఇస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఏలూరు చెందిన ఆళ్ల నాని కూడా టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈయన ఓడిపోయిన తర్వాత మొత్తం వైసీపీకి మొత్తం కూడా ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి అన్నిటి కూడా రాజీనామా చేసి గత కొంతకాలంగా చాలా స్తబ్దుగా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనట్లేదు, ఎక్కడ కూడా బయట రాని పరిస్థితి. అయితే ఈయనంతా వ్యూహాత్మకంగా ఈయన చెందినటువంటి అనుచరులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేయర్ అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, అందరూ కూడా ముందుగానే ఆ టీడీపీ పార్టీలో చేరేందుకు కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్న అందరూ కూడా పార్టీలకు పంపడం జరిగింది. ఈయన చెందినటువంటి అనుచరులు అయితేనే, లేకపోతే ఈయన పదవులు ఇచ్చి గత 10 ఏళ్లుగా కూడా ప్రోత్సహించినటువంటి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఇప్పటికే టీడీపీలో చాలా మంది కూడా టీడీపీలో చేరిపోయారు. ఈయన కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇవాళ చంద్రబాబును కలిసేందుకు కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆళ్ల నాని కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా మంచి పేరు ఉంది. ఆళ్ల నాని కూడా ఎక్కడ వివాదాలకు వెళ్లకుండా వివాదరహితంగా ఆయనంతా చేసుకురావడం జరిగింది. అయితే కాస్త గత ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలకు ముందు జగన్తో కొన్ని విభేదాలు రావటం, ఆ విభేదాల కారణంగానే ముభావంగానే అంటే అయిష్టంగానే ఆయన పోటీకి దిగడం జరిగింది. చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పదవి కూడా తప్పించడం, వేరే వాళ్ళ చూడటం, ఇవన్నీ కూడా ఆయన కొంతకాలం అలస కూడా పోనారు. ఈ నేపథ్యంలో కొంత అత్యంత సన్నిహితంగా ఉండే జగన్ సన్నిహితంగా ఉంటారని ఆళ్ల నాని ఉంటారని చెప్తారు. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన క్రమేపీ జగన్కు దూరం అవుతూ వచ్చారు. ఆ పరిస్థితిలోనే ఓడిపోయిన తర్వాత ఆయన రాజీనామా చేయడం జరిగింది. సభ్యత్వానికి కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏ పార్టీలు చేరతారో అక్కడ కూడా ఆయన చెప్పినప్పుడు కూడా మీడియా సమావేశంలో కూడా తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుంది. సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఆయన వెస్ట్ గోదావరిలో మాత్రం
టీడీపీలో చేరితే టీడీపీ మరింత బలపడే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. మొత్తం జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా వచ్చు, గోదావరి జిల్లాలో కూడా ఆళ్ళనాని కుటుంబానికి మంచి పేరు ఉండటంతో ఆయన పార్టీకి రావడం కూడా టీడీపీకి ప్లస్ అని చెప్పాలి. అందువల్ల టీడీపీ కూడా ఆయన స్వాగతం పలుకుతుంది. ఆయన ఎటువంటి వివాదాలు లేవు, ఎటువంటి ఆరోపణలు చేయలేదు. గతంలో కూడా టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ ఇప్పుడు కూడా ఆయన కూడా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దీంతో ఈయన టీడీపీని చేర్చుకునేందుకైతే టీడీపీ పార్టీ కూడా సిద్ధమవుతుంది. మరి చంద్రబాబుతో భేటీ అనంతరం భారీగా అనుచరులతో టీడీపీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది వెనిలా. రైట్, థ్యాంక్ యూ వాసు.